ఏమి ఒక పని మీద కొద్ది ఒక పని చేసుకోకూడదా? యా పని అయితే ఆ పని చేసుకుంటారు. ఆయనకి చూపించకుండా ఇప్పుడు ఫోన్లు చేసి మాట్లాడు అంటే మనం ఫోన్లు చేసి మాట్లాడితే మా ఏది ఇల్లిగాడి వండినా కానీ ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా మీరే చేసినారు అని ఊరికి వచ్చారు వాళ్ళు మన మీనికి. నువ్వేం తప్పించుకుంటావు? నాకు తెలుసు, నా కాడ ఉందే ఫోన్, నీ పెన్లామే చేసిందని నువ్వు తప్పించుకుంటావు. మధ్యలో ఇరకపోయేది నేను ఒక్కదాన్నే. అప్పుడు సోని వాళ్ళ మొగిని చేసినామని వాళ్ళు అనలేదా ఫోన్లు చేసి? చెయ్యాకరి నా బిడ్డ మొగినికి మీరు ఫోన్లు అని ఏంటి చేసినాం మనము? ఇంకా మళ్ళా అప్పుడు నీ కొడుకు అంటాడు నేను ఇట్టుంటాదనే కదా నీకు నువ్వు ఫోన్లు చెయ్యాక ఎవరికి అనేది అని నన్ను తిడతాడు. ఎవరు ఊరుకు పని మీద పోతా అంటారులే. సభ హాయ్ హాయ్ సభ. నేను బకెట్లో ఉత్తవచ్చి పోతలేదు. హాయ్ సభ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద కామెంట్. ప్లీజ్ లైక్ ద వీడియో. అప్పను అరిచేతున్న అంటే బేకారం కొట్టలేదు. ఇప్పుడు నీ కొడుకు శ్రీశైలం డ్యూటీ పోయినాడు. శ్రీశైలం కాదు, ఏదో చంద్రబాబు నాయుడు ఏదో పని మీద పోయినాడంట కదా. ఆయన పోతున్నాడని వీళ్ళు రాత్రే పోయినారు. అందుకు ఒకవేళ అది అయిపోయి ఇంటికి వచ్చినాడంటే రెస్ట్ ఉంటుంది కదా, ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళు రెస్ట్ ఇస్తే లీగల్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నావు కాబట్టి పోండి. పోయినప్పుడు నీ కొడుకు కన్నా చూపి, బండి మీద పోతారు కదా నువ్వు నీ కొడుకు, ఆ ముస్లామేను చూపి నీ కొడుక్కి. ఎవరిది మళ్ళా వాళ్ళది వీళ్ళది అంటావు? పెద్దోడికన్నా చూపి, 2వ వానికన్నా చూపి, 3వ వానికన్నా చూపి, ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి నీ కొడుకులకు పరిచయం చేయి ఆ ముసల్దాన్ని. నేను అనేది అట్లా. నువ్వు నాకు పరిచయం చేస్తే మా అక్కకు మా బావకు అనుమానం దండి కాబట్టి నాకు చెప్పు. వాళ్ళ అదే తమ్ముళ్ళనైతే ఏమన్నాడు కదా మా బావ, ఏమి అన్నాడు. అట్లా కాకుండా ముస్లిమే ముందు నాకు పరిచయం అయింది అనుకో, నేను వాళ్ళు 4 మాటలు నన్ను అనేటప్పుడు రాలేవు, నువ్వు నిలబడలేవు నా తరఫున. ఎన్ని చెప్పుతుండవు కానీ సర్లేమ్మా నీ మొగినికే పరిచయం చేస్తాలే అనుకున్నావు. అది చెప్పు నువ్వు కావాల్సింది. ఇప్పుడు నాకు పరిచయం చేస్తాను అన్నావు కదా, నాకు వద్దు నీ కొడుకులకు పరిచయం చెయ్యి అంటా. సరేలేమ్మా అన్నావు, అనుకున్నావు యాళ్ళే అంటావు. అది ఎట్లా? నీ కొడుకు కొట్లాడేది కేవలం ఎవళ్ళ మీద. నేను ఊరికి దొరికినాను కాబట్టి నా మీద కొట్లాడుతున్నాడు. అట్లా కొడుకు నా విలువ తెలుసుకోలేడు, అది అయ్యే పంచాయతీ కాదు. కాబట్టి మా వైన కాలు మంచిది కానీ వాయనతోనే మాట్లాడి మంచిదేలే ఆ ఇప్పటికేమి. కానీ నువ్వు ఇంటికాన్ని ఎప్పుడే చెప్పకూడదు. చెప్పినావా? చెప్పలేదేమనుకునే.